హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ నిన్న 4 సినిమాలు ఏకంగా రిలీజ్ అవ్వడం మనం చూసాం సార్. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగాల అండ్ ఆయ్ సినిమాలు. అయితే మిస్టర్ బచ్చన్కి అండ్ డబుల్ స్మార్ట్కి కాస్త నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ టాక్ రావడం మనం చూసాం. మరి తంగాల పరిస్థితి ఏంటి? అండ్ తమిళ సినిమా తెలుగు డబ్బుడు కదా, మరి విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. మరో కేజీఎఫ్లో ఉండబోతుందని అంతకుముందు ప్రచారం అయితే జరిగింది. కేజీఎఫ్ని మించుంటుంది అన్నట్టుగా కూడా చెప్పారు. మరి తంగాల కేజీఎఫ్ను పోలుందా, దాన్ని మించుందా? మీ రివ్యూ ఏంటి సార్ సినిమా పైన? అంటే కేజీఎఫ్కి ఈ సినిమాకి ఏ మాత్రము సంబంధం లేదు. ఓకే. కాకపోతే బంగారు గనుల గొడవ ఇందులో కూడా ఉంది. అయితే ఈ బంగారు గనుల తవ్వకము దీనికి సంబంధించి ఆయన అంటే చాలా విషయాలు మాట్లాడదలుచుకున్నాడు. తను ఆ కథని ఎంపిక చేసుకోవడం వెనకాల చరిత్ర చెప్పటం మాత్రమే కాదు, పారంజిత్ మనసులో ఉన్నది ప్రస్తుత సమాజం గురించి కూడా మాట్లాడదలుచుకున్నాడు. ఆయన ప్రస్తుత సమాజాన్ని దర్శించకుండా, అంటే దర్శించడం అంటే స్పృశించకుండా పురాణాలు చెప్పి ప్రయోజనం లేదు అని పింగళ నాగేంద్రరావు లాంటి వాళ్ళు అన్నారు గతంలో. అంటే మీరు పురాణాలు చెప్పినా లేకపోతే చారిత్రక కథలు చెప్పినా ప్రస్తుత సమాజంతో అది రిలేట్ అవ్వాల్సి ఉంటుంది. రిలేట్ చేయాల్సినటువంటి బాధ్యత రచయితకు ఉంటుంది అని చెప్పారు. పురాణము చరిత్ర దాని చరిత్రగానో లేకపోతే పురాణంగానో మళ్ళీ రాయటం వలన ప్రయోజనం లేదు. వాటిని అధ్యయనం చేయటం ద్వారా నీకేమనిపించిందో దాంతో, ఆ దృక్పథంతో ప్రస్తుత సమాజం చూసినప్పుడు ఏమి అనిపించిందో ఈ రెండు అంశాలు మీరు చేసేటువంటి కళారూపంలో కనిపించాలి అనేది పింగళ నాగేంద్రరావు గారి ఇంటెన్షన్. అందుకు చొరవ తీసుకోవాలి రచయితలు అని కూడా చెప్పాడు ఆయన. చొరవ తీసుకోవాలి, తీసుకుని కొన్ని పాత్రలు కల్పించటం ద్వారా, ఉన్న పాత్రలకి కొన్ని పాత్రలు కల్పించడం ద్వారా వ్యాఖ్యానం చేయాల్సిన బాధ్యత రచయితకు ఉంటుంది అని చెప్పాడు ఆయన. అలా ఇదేదో కోలార్ మైన్స్ ప్రారంభానికి ముందు జరిగినటువంటి చరిత్ర ఏదో చెప్పడం కోసం సినిమా తీశాడు అని అనుకుంటే పొరపాటు. ఇది ఈ తంగాలన్ అనేటువంటి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయటం దగ్గర నుంచి ఆ చరిత్రని ఒక భిన్నమైనటువంటి కోణంలో, అంటే భారతదేశ చరిత్ర మీద అంబేద్కర్ ఒక వ్యాఖ్యానం చేశారు. నిరంతరం ఇక్కడ బౌద్ధానికి బ్రాహ్మణ మతానికి మధ్య ఘర్షణ కనిపిస్తుంది అని. ఆ ఘర్షణ ఈ సినిమాలో చూపించాడు, విజువల్గా చూపించాడు. గౌతమ బుద్ధుడికి, అంటే బౌద్ధానికి బ్రాహ్మణ మతానికి వైదిక మతానికి మధ్య ఘర్షణ నిరంతరంగా కొనసాగింది దేశంలో అనేదానికి రకరకాల పద్ధతుల్లో ఆయన వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశాడు పారంజిత్. ఓకే. ఈ అంబేద్కర్ వాక్యాన్ని పూర్తిగా మనసుకి ఆకలింపు చేసుకుని చెప్పే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో, తంగలాన్లో. అందుకని మీకు తల నరికేసినటువంటి బుద్ధుడి విగ్రహము ఇవన్నీ నడుస్తాయి. అంటే ప్రకృతిలో పుట్టినటువంటి మన జీవులు, అంటే ప్రకృతి మీద ఆధారపడి, ఇక్కడ ప్రకృతి ఇచ్చినటువంటి సంపదతో జీవనం సాగించే వాళ్ళని బేదఖలు చేసి, వాళ్ళని అక్కడి నుంచి గెంటేసి, వాళ్ళ భూమి, వాళ్ళు నిలబడినటువంటి నేల కింద ఉన్నటువంటి గనులు తవ్వుకోవటం కోసం ఆ గనుల పైన ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం అనేది ఒక కార్యక్రమంగా ఇప్పుడు జరుగుతోంది. అడవుల నుంచి ఆదివాసీలని బేదఖలు చేయించటం అనేది ఈ వ్యూహంలో భాగంగానే జరుగుతోంది. అది విశాఖ మన్యంలో కావచ్చు, బాక్సైడ్ తవ్వకాల పేరుతో అక్కడి నుంచి ఆదివాసీలను గెంటేసేటువంటి ప్రయత్నం, అలాగే మణిపూర్లో జరుగుతున్నది, ఇవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్లోనే చూడాలి. చాలా ప్రాంతాలలో మూలవాసుల్ని గెంటేయటం అనేది కనిపిస్తుంది. అమెరికా చరిత్రలో కనిపిస్తుంది, భారతదేశ చరిత్రలో కనిపిస్తుంది. చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో మూలవాసుల్ని నాశనం చేయటమే
ఒక కార్యక్రమంగా అభివృద్ధి అనే పేరుతో జరుగుతుంది ఇది. అలాగే ఆ కాన్ఫ్లిక్ట్ని చూపించాడు. వాళ్ళ జీవితం అంటే ఒక గ్రామంలో ఏదో వాళ్ళకి మిగిలిన భూమిని దున్నుకుని బతుకుతున్న వాళ్ళని అలా బతకనివ్వరు. వాళ్ళని స్ట్రైట్ డిస్టర్బ్ చేసి ఏదో రకంగా తనకి బానిసలుగా ఉంచుకోవటం కోసం వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోకుండా తన పని చేయాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళని పన్నుల పేరుతో మరో పేరుతో రాజ్యాంగ చట్టానికి కట్టేసి వేధించి లోబరుచుకునేటువంటి ప్రయత్నం స్టేట్ ఎప్పుడూ చేస్తోంది, ఇప్పుడు చేస్తోంది. దీని రూపం ఆ రోజుల్లో బీజ రూపంలో ఎలా ఉంది అనేది చెప్పే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో. ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తున్నారో లేకపోతే ఎవరైతే తమ హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారో అంటే భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది 1850 ప్రాంతాల్లో జరిగినటువంటి కథ అని చెప్పాడు ఆయన. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటికి ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉంది. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి బంగారు గనులు వాటి మీద దృష్టి పెట్టి అంటే ఆ గనుల్లోకి పని చేయటానికి వాళ్ళు మనుషుల్ని లాక్కొస్తారు. ఎక్కడి నుంచి లాక్కొస్తారు? ఆ బార్డర్ ఏరియాల్లో ఉన్నటువంటి దిగువ తరగతి అని మాత్రమే చెప్పక్కర్లేదు, ముఖ్యంగా దళితుల్ని. ఎందుకు దళితులు అనే మాట వాడామంటే ఈ దేశంలో కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది. కులము వేరు వర్గము వేరు కాదు, కులమే వర్గము భారతదేశంలో. ఈ దర్శనం లేక చాలామంది కులం వేరు వర్గం వేరు అని కన్ఫ్యూజ్ అయిపోయి పేదలు అగ్రకులాల్లో లేరా ఇలాంటి చర్చలన్నీ పట్టుకొస్తారు. అది వేరే గొడవ. ప్రధానంగా ఇక్కడ కులమే వర్గముగా నడుస్తోంది. వర్గానికి కులానికి ఉన్నటువంటి పోలిక తెలుసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు చాలామంది. అది తప్పు, అది గందరగోళపరచటం. కాబట్టి భారత సమాజంలో ఈ కింది కులాల వాళ్ళని అంటే బానిస కులాలు అనొచ్చు, బానిస కులాలని తీసుకెళ్ళి పని చేయించుకోవటం. వాళ్ళకి ఎలాగో ఇక్కడ జీవితం ఉండదు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పొలాల్లో వాళ్ళని పని చేసుకునేవారు, వాళ్ళ పంట వాళ్ళని తినేవారు, వాళ్ళ పంటను లాగేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు పండించుకున్నామని ఆనందపడే పరిస్థితి ఉండదు. పన్ను రూపంలో బకాయిల పేరుతో దాన్ని లాగేసుకుంటారు, ఎదురు తిరిగితే తగలబెట్టేస్తారు, టార్చర్ పెడతారు, కార్నర్ చేస్తారు, లొంగ తీసుకుంటారు, తొక్కేస్తారు. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మనకి కారంచేడులు, చుండూరులు ఇవన్నీ ఈ ప్రాసెస్లో చూసిన చారిత్రక ఘటనలే, పదిరికుప్పాలు ఇవన్నీ. కాబట్టి ఈ అణిచివేత ఈ రోజు కాదు అప్పటి నుంచి ఉంది, మొదటి నుంచి ఉంది. ఆ రోజున కూడా అలాంటి అణిచివేత జరుగుతున్నటువంటి సమయంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ మైన్లు బంగారు గనులు తవ్వకం అనేసరికి ఇది కొంచెం కొత్తగా అనిపించింది వాళ్ళకి. దీని నుంచి అంటే ప్రస్తుతం తాము అనుభవిస్తున్నటువంటి జీవితాల నుంచి బయటపడటానికి ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కార్యక్రమం మొదటి నుంచి ఉంది ఆ ఏరియాలో. ఏ ఏరియాలో? బానిస కులాల్లో. దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఆలోచించారు. ఓకే, అంటే మనం బ్రాహ్మణీకరించుకుంటే ఎదుగుతామేమో అని ఒక ప్రయత్నం. అలా కాదు, దీనికి ప్రత్యామ్నాయంగా మనం వేరే ఒక తాత్విక సిద్ధాంతాన్ని భుజాన్ని వేసుకుని గట్టిగా దీంతో దెబ్బలాడితే తప్ప ఇది సెటిల్ అవ్వదు. వాళ్ళు అంటే ఇంత అణిచివేత చేస్తున్న వాళ్ళు విజ్ఞప్తులతోనో లేకపోతే మహజర్లతోనో మారి మనకేమీ మన జీవితాల్లో వెలుగులు ప్రసరింపరు. కాబట్టి వాళ్ళని అడ్డు తొలగించుకోవడం ద్వారా మాత్రమే మనం ఎదగగలము. ఇది మార్క్సిస్ట్ కోణం. ఇది వేరే పద్ధతుల్లో కొందరిలో ఇంకటం అంటే వాళ్ళలో ఉద్భవించింది. అది ఎక్కడ దోపిడీ ఉంటుందో, ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ భిన్నమైనటువంటి ఆలోచనలు కూడా పుడతాయి. ఫలానా సిద్ధాంతం చదివి ఈ అభిప్రాయం కలిగింది అనడానికి ఉండదు. ఆ తర్వాత దీని పోలికలు ఎక్కడో కనిపిస్తాయి మనకి. సో అలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు అక్కడ, ఈ అణిచివేతకు గురవుతున్నటువంటి బానిస కులాల్లో.
వీళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు రావటం చూసి ఇదేదో కొంచెం బెటర్గా ఉంది, రోజు కూలీ ఇచ్చేస్తారు, ఈరోజు తవ్వకం చేస్తే సాయంత్రానికి కూలి డబ్బులు ఇవ్వటం అనేది వీళ్ళకి చాలా వింతగా కనిపిస్తుంది. ఇదేదో బాగుందే, ఇలా మనం రోజు పని చేస్తే డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, కొంచెం ఖర్చు పెట్టుకుని కొంచెం దాచిపెట్టుకుంటే మనం చాలా ఎక్వైర్ చేయొచ్చు, లేదు మనం కోల్పోయినటువంటి భూములు తిరిగి సంపాదించుకోవచ్చు, ఇలాంటి రకరకాల గాలి మేడలు కట్టేస్తారు. అవి కేవలం గాలి మేడలు మాత్రమే. ఈ డబ్బుల్ని వాళ్ళ చేతుల్లో ఉంచకుండా చేయటానికి ఏం చేయాలో వాళ్ళకి ఒక డిజైన్ ఉంటుంది. అలాగే వీళ్లతో ఉపయోగం లేదు అనుకుంటే నిర్దాక్షిణ్యంగా మరుక్షణం పక్కకు తోసేస్తారు. వీళ్ళు తమ ప్రయోజనానికి ఇబ్బందికరంగా మారుతున్నారు అనుకున్నప్పుడు భూస్వామ్య వ్యవస్థ కంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు కూడా. ఇంకా అక్కడ కొద్దిపాటి మొహమాటాలు ఉంటాయి, కానీ ఇక్కడ అసలు ఎటువంటి మొహమాటాలు లేకుండానే చంపేసేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనే విషయం అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఓపెనింగ్లో వాళ్ళు కొంచెం డెమోక్రటిక్గా కనిపిస్తారు, అందరినీ కలుపుకుని వెళ్ళేలాగా కనిపిస్తారు, కొంచెం రోజువారీ జీతాలు ఇస్తున్నారు కాబట్టి బెటర్ జీవితాలు ఉంటాయేమో అనుకుని అటువైపు పెడతారు. వెళ్ళిన తర్వాత అది ఇది ఒకటే, దీనికంటే పెద్ద రూపం అది, దీనికంటే అడ్వాన్స్డ్ రూపంలోకి వెళ్తున్నాం, మనం కూలీలుగా మారుతున్నాం. వ్యవసాయం చేసుకునేటువంటి రైతు కూలీలు పారిశ్రామిక కూలీలుగా గని కార్మికులుగా మారేటువంటి ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఆ పరిణామ క్రమాన్ని చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో. వాళ్ళకి అణచివేత స్వభావాలు అర్థమయ్యేటువంటి విధానాన్ని కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు పారంజిత్. చేస్తూ వాళ్ళల్లో ఏం మార్పు ఉంది, అక్కడి నుంచి ఏదో కొత్త బట్టలు, ఏదో వాడు చొక్కా వేసుకుంటాడు, వీడు ప్యాంట్ వేసుకుంటాడు, ఈ గొడవే తప్ప ఏం మారింది, దానికంటే దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి, అక్కడికే వెళ్ళిపోదాం, అదే బెటరు అని ఒక సెక్షన్ అనుకుంటుంది ఈ గనుల్లో కార్మికులుగా మారుతున్నటువంటి వాళ్ళు. కానీ దీనిలో ఏదో బెటర్మెంట్ ఉంది, అంటే బంగారంలో వాటా ఇస్తామని వాళ్ళు చెప్తారు ముందు. చెప్తే దొరికిన బంగారంలో మనం కొన్ని ముక్కలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అనుకుంటారు వీళ్ళు. అలా కుదరదు, అన్నీ అకౌంటే, మీరు తవ్వినది తవ్వినట్టు తెచ్చి ఇక్కడ దాఖలు పరచాలి, మీకు కూలీ ఇస్తాము, వాటాలు ఇవ్వటం జరగదు. వాటాలు అనేది ఒక హామీగా ఉంటుంది అంతే, అంతే తప్ప మీకు తవ్విన రోజే మీరు తవ్విన దానిలో సగం తీసి మీ జేబులో వేయటం కాదు అనేది వాళ్ళ స్టైల్లో వాళ్ళు అర్థం చేయిస్తారు చంపేయటం ద్వారా. దీన్ని కొంచెం మిస్టిక్ రియాలిటీలోకి తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన పారంజిత్. అంటే అక్కడ ఇతరేతర క్యారెక్టర్లు కనిపిస్తూ ఉంటాయి. మాళవిక చేసినటువంటి క్యారెక్టర్ అదే. ఆ క్యారెక్టర్ల ద్వారా అటవీ సంపదని తరలించుకుపోవడానికి వచ్చారు వీళ్ళు ఇంతకుముందు రాజులు వచ్చారు, చాలామంది వచ్చారు ఇక్కడ తవ్వకాలు జరిపి ఇక్కడ ఉన్నటువంటి సంపదను తరలించుకుపోవడానికి. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మందే. మనం వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూలీలుగా మారిపోతున్నాం. ఇది మానేయండి, ఇది మానేసి వాళ్ళని ఇక్కడ నుంచి గెంటేసి దీని మీద హక్కులు మనవి, దీన్ని అలాగే ఉంచి కాపాడుకుంటామా, లేకపోతే ఏం చేస్తాం, మన ఉనికి ఇక్కడ ఉంది, మన రోజువారీ జీవితాలు ఇక్కడ ఉన్నాయి, మన జీవితాలని బాగు చేసుకోవడానికి యుద్ధం చేయాల్సి ఉంటుంది, కానీ వాళ్ళ కోసం పని చేయటంలో మన జీవితాలు ధారపోయటం కాదు అని ఒక పిలుపునిస్తూ ఉంటుంది ఆవిడ తరచూ వీళ్ళ ముందు కనిపించి. అది ఆ సందేశం స్వీకరించటం కొంచెం టైం పడుతుంది. ఈ క్రమం అంతా చెప్పాడు ఆయన. చెప్తూ ఒక ఫిలాసఫీ, దళిత తాత్వికతని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించింది ఇది ఇక్కడ కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది అనేది ఒకటి. ఇక్కడ వైదిక మతాల దాష్టీకం చాలా ఎక్కువగా జరిగింది, అంటే జనాల్ని బానిసలుగా ఉంచటానికి ధర్మం పేరిట బానిసలుగా ఉంచటం కోసం రకరకాలుగా వీళ్ళ అణచివేత కొనసాగింది. తాత్విక రంగంలో కూడా కొనసాగింది. కొంతమంది అగ్రకులాల్లోకి ప్రమోట్ అవటం ద్వారా బాగుపడిపోవాలి అనుకుని వీళ్ళే ఉపనయనాలు చేసేసుకుని జంజాలు వేసేసుకుని వెంకటేశ్వర స్వామిని కొలిస్తే బయటపడిపోతామేమో అనే భ్రమల్లోకి పెడుతూ ఉంటారు. ఆ సెక్షన్ని కూడా చూపిస్తాడు. చూపించి ఎవరు ఎన్ని చేసినా
వాళ్ళకు ఉండే దృష్టి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చేసే న్యాయం వాళ్ళ న్యాయం వాళ్ళు చేస్తారు. మన న్యాయం మనం చేయలేకపోతున్నాం. కాబట్టి మన న్యాయం మనం చేయాలి అంటే మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇది బెటర్మెంట్గా ఎందుకు భావిస్తారు బ్రిటిష్ వాళ్ళది అనేది ఇప్పటికీ ఒక చర్చ ఉంది. అంటే రోజువారీ జీవితం వాళ్ళకి రోజువారీ జీవితమే భారంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ పూట సాయంత్రానికి తిండి వెతుక్కోవాల్సిన ఈ పోరాటాలు ఈ రకమైనటువంటి డిజైన్లోకి వెళ్ళటానికి వాళ్ళు అంత సుముఖంగా ఉండరు. ఇక తప్పని పరిస్థితుల్లో తిరుగుబాట్లు జరుగుతాయి. కానీ రోజువారీ జీవితానికి ఏదో మేరకు ఎక్కడో చోట సర్లే ముందు ఈరోజు గడిచిన తర్వాత రేపు చూసుకుందామనే ధోరణి కూడా ఉంటుంది అంతర్లీనంగా. దాన్ని కూడా చూపించాడు ఈ సినిమాలో. అందుకని తంగలాన్ ఆ బ్రిటిష్ ధోరణి నమ్ముతాడు. నమ్మి అతను తమ జీవితాలను ఉద్ధరించడానికి వచ్చాడు అనుకుంటారు. చదువుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి జీవితాలని ముఖ్యంగా వైదిక మత కట్టుబాట్లని అర్థం చేసుకోవచ్చు. విజ్ఞానం అక్కడుంది, సైన్స్ అక్కడుంది. కాబట్టి చదువుకుని అటువైపు వెళ్ళడం ద్వారా జీవితాలు మెరుగుపడతాయి, మనం ముందుకెళ్ళిపోతాం, ఈ చట్రంలో నుంచి ముందు బయటపడతాం అని అనుకుంటాడు. అది మాట్లాడతాడు కూడా. ఇలా రకరకాల అంశాలు తడిమాడు ఈ తంగలాన్ సినిమాలో. అవన్నీ ఇప్పటి సమాజంలో కూడా ఉన్న సమస్యలే. 1850లో ఉన్న సమస్యలే కాదు, ఇప్పటికీ కులపరమైన అణచివేత ఉంది భారతదేశంలో, చాలా విజిబుల్గానే ఉంది. అది కూడా అంటే ఆ ఏరియాలో సఫర్ అవుతున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అలాగే ఏం చెయ్యాలి అనేది కూడా తన మార్క్ కల్పిత పాత్రల ద్వారా దాన్ని చెప్పించే ప్రయత్నం చేశాడు. మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని కొన్ని పాత్రలను ప్రవేశపెట్టడం ద్వారా చెప్పాలి అని చెప్పి పాత నాటకకర్తలు ఎలాగైతే అనుకున్నారో అలాంటి ప్రయత్నం ఇందులో జరిగింది. పాషాణి అని ఒక నాటకం రాశాడు పింగళ నాగేంద్రరావు గారు. ఆ పాషాణి నాటకంలో అది గౌతమ మహర్షి ఆశ్రమం, అలాగే అందులోకి ఒక మునికుమారుడి క్యారెక్టర్, ఒకటి చిరంజీవి అనే ఒక ఋషి ఉన్నాడు అక్కడ అని చెప్పి ఒక క్యారెక్టర్ని ప్రవేశపెట్టి ఈ జరిగేటువంటి వ్యవహారం అంతా కూడా ఆయన దాని మీద వ్యాఖ్యానం చేస్తూ ఉంటాడు. అక్కడ గౌతమ మహర్షి ఆశ్రమంలో జరిగే వ్యవహారాలు అన్నిటి మీద ఈ చిరంజీవి అనే క్యారెక్టర్ అప్పుడప్పుడు వచ్చి వ్యాఖ్యానం చేసి వెళుతూ ఉంటుంది. అలాగే ఇందులో కూడా కొన్ని పాత్రలు వచ్చి వ్యాఖ్యానం చేసి వెళ్తూ ఉంటాయి. నాగరాణి, పాతాళలోకం, పాములు వ్యవహారం, వాళ్ళందరూ అక్కడ కాపలా కాస్తారు. ఇలాంటి రకరకాల నమ్మకాలు మనకు ఉన్నాయి. ఆ ఏరియాలో ఆ క్యారెక్టర్లను ప్రవేశపెట్టడం ద్వారా అటవీ పరిరక్షణ అని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏమిటి, ఈ వ్యవహారాలన్నీ ఏదో రూపంలో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మనం చేయాల్సింది ఏమిటి, మన భూములను మనం కాపాడుకోవటం మానేసి వాళ్లకు లొంగిపోతూ వస్తున్నాం తరతరాలుగా. మూలవాసులం మనం. మన్ని గెంటేయటం కోసం, మన్ని ఇక్కడి నుంచి తరలించడం కోసం జరుగుతున్న ప్రయత్నాల మీద మనం సీరియస్గా పోరాటం చేయటం మానేసి పరిరక్షిస్తామని మనం అనుకోవడం కాదు, మన జీవితాలు నాశనం అవటంలో మన పాత్ర కూడా ఉంది. మన పాత్రను గుర్తించి మనం ఏం చేయాలో అది చేయాల్సి ఉంటుందని చెప్తూ ఉంటాయి క్యారెక్టర్. ఇది చాలా బాగా కనెక్ట్ అయింది జనాలకి. అంటే మనకి ఇలాంటి ధోరణితో సక్సెస్ కొట్టినటువంటి ఒక సినిమా ఉంది, ఇంతకుముందు చూసాం మనం, కన్నడ నుంచి వచ్చినటువంటి సినిమా. అలాంటి ఒక మిస్టిక్ రియలిజం లాంటిది పట్టుకొచ్చి తన సినిమాని నడిపాడు ఆయన, పారంజిత్. ఆయన చెప్పదలుచుకున్నది అంబేద్కర్ సిద్ధాంతమే చెప్పదలుచుకున్నాడు, బలంగా చెప్పదలుచుకున్నాడు. ఆ చెప్పే క్రమంలో ఇక్కడ తాత్వికంగా జరిగినటువంటి అణచివేత పద్ధతుల్ని మాట్లాడాడు, కులం వర్గంగా ఆపరేట్ అవుతున్నటువంటి పద్ధతిని మాట్లాడాడు, వీళ్ళ మీద అవతల వాళ్ళు చేసేటువంటి విమర్శలు ఏమిటి అనేది మాట్లాడాడు, ఆ విమర్శలకి కారణాలు ఏమిటో మాట్లాడాడు. అంటే వీళ్ళు అలా లొంగిపోతూ ఉంటారు,
లొంగిపోయి ఏదో బతికేద్దామని చూస్తూ ఉంటారు. లొంగుబాటు ధోరణి చాలా ఎక్కువ ఉంటుందని చాలామంది అగ్రకులాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనకి గ్రామాల్లోకి వెడితే దళిత వాడల్లో కాంగ్రెస్ దిమ్మలు, అధికార పార్టీల దిమ్మలు కనిపిస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీల స్తూపాలు ఊళ్ళల్లో కనిపిస్తాయి. చాలా తక్కువ గ్రామాల్లో దళిత వాడల్లో కమ్యూనిస్టు స్తూపాలు నక్సలైట్ ఉద్యమం వచ్చాక వచ్చినాయి, అంతకు ముందు లేవు. అంటే ఆ మేరకు నక్సలైట్ ఉద్యమాల్లోకి దళితులు రావటం ద్వారా వాళ్ళ అమరులైన సందర్భంగా అక్కడ స్తూపాలు వెలిసినాయి. గుంటూరు జిల్లాలో కనిపిస్తాయి. అంతకుముందు అగ్రకుల కమ్యూనిస్టులు వాళ్ళు చనిపోయిన సందర్భంగా స్తూపాలు కట్టడం అనేది వాళ్ళు ఊళ్ళల్లోనే కట్టేవాళ్ళు. అక్కడ అవి ఇక్కడ ఇవి కనిపించడం అనేది ఒక చిన్న వైరుధ్యంగా కనిపిస్తుంది, కానీ అది వాస్తవం. వాళ్ళు లోనుల కోసం వెంపర్లాడతారు, మేకల లోన్ కోసం వెంపర్లాడతారు, గొర్రెల లోన్ కోసం వెంపర్లాడతారు, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల కోసం వెంపర్లాడతారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళ కండిషన్ అది. కాబట్టి వాళ్ళకి స్థిమితం ఉండదు జీవితంలో. కొంచెం స్థిమితంగా కూర్చుని ఒక కార్యక్రమం డిజైన్ చేయటం అనేది జరగటానికి కొంచెం ఆ గందరగోళం ఉంటుంది. దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సామాజిక కార్యకర్తలు. వేగ్గా విమర్శ చేయడం కాకుండా ఇలా అనేక అంశాలు ఆ సినిమాలో తడిమాడు ఆయన. తడిమి టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి భారత చరిత్రని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దానికి సంబంధించి ఒక తాత్విక భూమికని కల్పించే ప్రయత్నం జరిగింది తంగలాన్ సినిమాలో. డ్రామాటిక్గా చాలా బాగా చెప్పాడు అది. విజువల్గా ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా నటించారు. పార్వతి కావచ్చు, విక్రమ్ కావచ్చు, మాళవిక కావచ్చు, పశుపతి కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశారు వాళ్ళు. నిజానికి ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవటం, ఇలాంటి కథలో హీరోగా నటించడానికి సాహసం చేశాడు ఆయన విక్రమ్. ఎక్కడా విక్రమ్ కనబడ్డు. విక్రమ్ అనేవాడు ఆ సినిమాలో ఉన్నాడా లేడా అనేది కాదు, అక్కడ తంగలాన్ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఇది తెలుగు హీరోలు అందరూ కూడా ఒకసారి చూసి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. నటన అంటే అది, నటుడు అంటే అలాంటి వాళ్ళని నటులు అంటారు. మేము నటులమే అని చెప్పుకునే చాలామంది ఉన్నారు ఇక్కడ టాలీవుడ్లో. ఈ సినిమా ఒక్కసారి చూస్తే వాళ్ళకు కొంత దర్శనం అవుతుంది. ఆ దర్శనం కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా ఇండస్ట్రీ నటులందరూ ఒకసారి చూడాలి ఆ సినిమా. అలాగే సామాజిక వైరుధ్యాన్ని ప్రపంచం ముందు చక్కగా ఎలా ఆవిష్కరించాలి అనే టెక్నిక్, దానిలో పారంజిత్ నడిపిన తీరు, తెలుగు సినిమా దర్శకులు ఒక్కసారి ఆ సినిమా చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది తంగలాన్ పరిస్థితి. ఆ సినిమా కమర్షియల్గా భారీ విజయం సాధించేసి కోట్ల రూపాయలు సంపాదించేసి బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందా, లేకపోతే RRR రికార్డులు బద్దలు కొడుతుందా అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక మంచి సామాజిక సినిమాగా అది చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా. చరిత్ర చెప్పడం అంటే ఏదో కొన్ని సంఘటనలు చెప్పడం మాత్రమే కాదు, ఆ చరిత్రని నడిపించినటువంటి అనేక విషయాలు ఉంటాయి కింద చక్రాల్లో. ఆ సమాజ గతిని నిర్దేశించేటువంటి అనేక మౌలికమైనటువంటి విషయాలని మాట్లాడే ప్రయత్నం పారంజిత్ చాలా సీరియస్గా చేశాడు. అందుకని అతన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి, ఇది 21లో మొదలైంది ఈ ప్రయత్నం. మొదటి ప్రకటన అప్పుడు వచ్చింది. అంటే దాదాపు 2-3 ఏళ్ళు టైం పట్టింది ఈ సినిమా రిలీజ్ కావడానికి. అంత కసరత్తు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా చేసి తీరాలి అని పట్టుదలతో ఆయన ఉన్నాడు. అలాగే క్యారెక్టర్ని తనని తాను ఆ క్యారెక్టర్కి అడాప్ట్ చేసుకుని నటించాలని విక్రమ్ ప్రిపేర్ అయి ఉన్నాడు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి జ్ఞానవేల్ రాజాని కూడా అభినందించాల్సి ఉంటుంది. ఇలా ఒక మంచి సినిమా, అది మంచి సినిమా. సినిమా ప్రేమికులు కాదు, సామాజిక శాస్త్రాల పట్ల ఏదో మేరకు అవగాహన ఉన్నవాళ్ళు, సమాజం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు అందరూ చూడాల్సినటువంటి సినిమా అది. ఓకే
సార్ రిలీజ్ అయిన 4 సినిమాల్లో విన్నర్ ఎవరు అనుకోవచ్చు సార్? మీ క్యూ ఆర్డర్ మీరు ఏ విధంగా చెప్తారు? అంటే కంటెంట్ పరంగా తంగలాన్ అనేది #1 సినిమా అండి. దాంతో కంపేర్ చేయదగ్గ సినిమాలు ఏవీ లేవు. అది #1 కంటెంట్ పరంగా. వసూళ్ల పరంగా ఏమిటి అనేది ఎలాగో ఇంకో 4-5 రోజులు పోతే కానీ చెప్పే పరిస్థితి ఉండదు. ఆ 2 సినిమాలకి కమర్షియల్ సినిమాలు అని చెప్పుకుని రిలీజ్ అయిన 2 సినిమాలు ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ అలాగే స్మార్ట్, డబుల్ స్మార్ట్. ఈ 2 సినిమాల కలెక్షన్స్ సోమవారం నాటికి డౌన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటి రెండింటితో పాటు ఇంకో తెలుగు స్ట్రైట్ సినిమా రిలీజ్ అయింది. ఆయ్ అనే టైటిల్తో అరవింద్ గారి కంపెనీ నుంచి వచ్చింది. అది బన్నీవాస్ ప్రొడ్యూసర్గా. ఆ సినిమా కొంచెం థియేటర్లలో నవ్వులు పూయించగలిగింది. అంటే థియేటర్ని ఎంగేజ్ చేయగలిగింది, ఎంటర్టైన్ చేయగలిగింది. మిగిలిన 2 సినిమాలు కమర్షియల్గా బిగ్ వెంచర్స్ అన్న 2 సినిమాలు ఆ పని చేయలేకపోయినాయి. ఈ సినిమా చేయగలిగింది. సో వాటికంటే బెటర్ షేర్ ఈ సినిమాకి రావచ్చు. వాటికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ కలెక్ట్ చేసినా మంచి లాభాలు ఇస్తుంది ఈ సినిమా. హాయ్. సో అరవింద్ గారి డిజైనింగ్ బాగుంది అనిపిస్తుంది. అంటే ఆయన ఆలోచన పద్ధతి, ఏ కంటెంట్ జనాలని, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది స్థిరంగా అనుకుని ఆ టార్గెట్ ఆడియన్స్కి ఏం కావాలో అవన్నీ ఆ సినిమాలో ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అందుకని అది థియేటర్లో నవ్వులు పూయించగలిగింది, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా అనేది ఆడియన్స్ని తనతో పాటు ట్రావెల్ చేయించాలి కానీ ఆడియన్స్ని వదిలేసి తాను ప్రయాణం చేయకూడదు. ఆ 2 సినిమాల్లో అదే జరిగింది. అంటే ఆడియన్స్ని మాత్రమే కాదు, ఆ సినిమాల్లో నటించినటువంటి హీరోని కూడా. మిస్టర్ బచ్చన్లో జరిగింది అదే. డైరెక్టర్ గారు హీరోని వదిలేసి తనని ఫోకస్ చేసుకోవడం మొదలుపెట్టాడు. సబ్జెక్ట్లో కూడా రవితేజ లేడు అక్కడ, హరీష్ శంకర్ వచ్చేసాడు. రవితేజని హరీష్ శంకర్ ఆక్రమించాడు ఒక రకంగా. అందువలన ఆ సినిమా ఆ గందరగోళానికి కారణమైంది. దీనిలో అయితే అంటే మిస్టర్ బచ్చన్ పరిస్థితి అయితే డబుల్ స్మార్ట్ కండిషన్ ఏంటంటే అసలు ఆడియన్స్తో టోటల్గా డీవియేట్ అయిపోయాడు. ఆయన డిస్కనెక్ట్ అయిపోయాడు పూరి జగన్నాథ్. ఆడియన్స్తో ఈ లెవెల్లో డిస్కనెక్ట్ అయినటువంటి డైరెక్టర్ నుంచి ఫర్దర్గా కూడా మంచి సినిమాలు వస్తాయని ఆశించడం అయిపోయింది. ఆయన శకం ముగిసింది అనుకోవచ్చు. ఆయన తిరిగి కొంచెం రోడ్డు మీద నిలబడి, నేల మీద నిలబడి ఆలోచిస్తే తప్ప ఆయనకి భవిష్యత్తు నడవడం కష్టమే పూరి జగన్నాథ్కి. సో ఈ గందరగోళంలో ఆయా సినిమా కొంచెం బెటర్ రెవెన్యూ సంపాదించుకోవచ్చు. అదేదో గొప్ప కంటెంట్ అని నేను చెప్పను, కథ ఏమీ లేదు. కాకపోతే అదేదో మన పక్క ఊరిలో జరుగుతోంది, మన పక్కింట్లో జరుగుతోంది అనేటువంటి ఒక అనుభూతి కలిగించగలిగాడు, ఎంటర్టైన్ చేయగలిగాడు. ఇది ఆ సినిమా బలం.